అందరికీ నమస్కారం. 10వ తరగతి భౌతిక రసాయన శాస్త్రం 5వ అధ్యాయం మానవుని కన్ను రంగుల ప్రపంచం భాగం 7 ఇంద్రధనస్సు. గత భాగంలో మనం కంటి నిర్మాణము, దృష్టిలో కలిగే దోషాలను, వాటి నివారణకు ఉపయోగించే కటకాల గురించి, కటక సామర్థ్యం గురించి తెలుసుకున్నాం. అదేవిధంగా పట్టకం యొక్క వక్రీభవన గుణకాన్ని కనుగొనేందుకు ప్రయోగ కృత్యాన్ని కూడా చూసాం. అదేవిధంగా కాంతి విక్షేపణం గురించి కూడా తెలుసుకున్నాం. మరి ఈ భాగంలో మనం ఇంద్రధనస్సు ఏర్పడట గురించి తెలుసుకుందాం. ఇంద్రధనస్సును కృత్రిమంగా ఏర్పడదాం. కృత్యం 5. సూర్యకాంతి పడుతున్న ఒక తెల్లని గోడను ఎంచుకోండి. ఆ గోడకు అభిముఖంగా నిలుచొని నీరు ప్రవహించే పైపు ద్వారా నీటిని ఫౌంటైన్ వలె చిమ్మండి. చూడండి, తెల్లని గోడకు అభిముఖంగా నిల్చొని చేతిలో పైపు పట్టుకొని ఆ నీటిని గోడపైకి చిమ్మాలి. అలా నీరు పైకి చిమ్మినప్పుడు గోడపై జరిగే మార్పులను గమనించాలి. ఏం జరుగుతుండొచ్చు? గోడపై రంగులను మీరు ఎలా చూడగలుగుతున్నారు? చూడండి, ఇక్కడ రంగులు కనిపిస్తున్నాయి. అదే మన ఇంద్రధనస్సు. మీ కంటిని చేరే కాంతి కిరణాలు గోడ నుండి వస్తున్నాయా? గోడ నుంచి వస్తున్నాయి అనుకుందాం. మరి ఇంద్రధనస్సు నీరు పడకముందు కూడా కనిపించాలి కదా. నీటి బిందు నుంచి వస్తున్నాయా? అది క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఇంద్రధనస్సు ఏర్పడడానికి కారణం ఏమిటో తెలుసుకోవడానికి ఒక నీటి బిందువుని పరిశీలిద్దాం. ఇదిగోండి, చూడండి, ఒక నీటి బిందువు. నీటి బిందువు పై ప్రాంతం నుండి సూర్యకాంతి కిరణము లోనికి ప్రవేశిస్తుంది. అంటే కాంతి కిరణాలు, ఒక కాంతి కిరణం తీసుకున్నాము, అది నీటి బిందువు పై భాగంలో నుండి లోపలికి ప్రవేశిస్తుంది. ఇక్కడ జరిగే మొదటి వక్రీభవనంలో తెల్లని కాంతి 7 రంగులుగా విక్షేపణం చెంది ఎరుపు రంగు కాంతి తక్కువ విచలనాన్ని, ఊదా రంగు కాంతి ఎక్కువ విచలనాన్ని పొందుతుంది. చూడండి పిల్లలు, కాంతి ఇలా వచ్చింది. నీరు బిందువు లేకపోతే ఇలా స్ట్రైట్ గా ఇలా వెళ్ళాలి, కానీ అది వంగడం వల్ల జరుగుతుంది. ఇక్కడ వక్రీభవనం చెందేటప్పుడు ఎరుపు రంగు తక్కువ విచలనాన్ని మరియు ఊదా రంగు ఎక్కువ విచలనాన్ని చెందింది. అన్ని రంగులు నీటి బిందువుని రెండో వైపుకు చేరాక అక్కడ నుంచి అన్ని రంగులు విడిపోయాయి. 7 రంగులు ఈ నీటి బిందువు రెండో వైపుకు చేరాయి. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సంపూర్ణాంతర పరావర్తనం వల్ల నీటి బిందువులోనే వెనకకు పరావర్తనం చెందుతాయి. ఇక్కడనేమో వక్రీభవనం చెందాయి. విక్షేపణానికి గురైన తర్వాత రెండో తలం చేరిన తర్వాత ఇక్కడ ఏమవుతున్నాయి అంటే సంపూర్ణాంతర పరావర్తనం చెందుతున్నాయి. ఫలితంగా నీటి బిందువు మొదటి ఉపరితలం చేరాక ప్రతి రంగు మరల గాలిలోకి వక్రీభవనం చెందుతుంది. ఇక్కడ నుంచి సంపూర్ణాంతర పరావర్తనం చెందింది కాబట్టి మళ్ళీ వెనక్కి వస్తున్నాయి. ఇలా వెనకకు వచ్చి మళ్ళీ ఇక్కడ వక్రీభవనం చెందుతాయి. మొదటి వక్రీభవనంతో పోలిస్తే రెండో వక్రీభవనంలో ఎరుపు ఊదా రంగు కాంతి కిరణాల మధ్య కోణం ఇంకా పెరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కోణం తక్కువగా ఉంది, ఇక్కడికి వచ్చేసరికి కోణం పెరిగిపోతుందన్నమాట. నీటి బిందువులోకి ప్రవేశించే కాంతి కిరణాలు, బయటికి వచ్చే కాంతి కిరణాల మధ్య కోణం 0 డిగ్రీల నుండి 42 డిగ్రీల మధ్య ఎంతైనా ఉండవచ్చు. అయితే ఆ కోణం 42 డిగ్రీలకు దాదాపు సమానంగా ఉన్నప్పుడు ప్రకాశవంతమైన ఇంద్రధనస్సును మనం చూడగలం. చూడండి, కోణము అనేది లోపలికి ప్రవేశించే కిరణాలు, బయటికి వచ్చే కాంతి కిరణాల మధ్య కోణం 0 నుండి 42 డిగ్రీలు ఎంతైనా ఉండొచ్చు. కానీ 42 డిగ్రీలు ఉన్నప్పుడు మాత్రం మనం ప్రకాశవంతమైన ఇంద్రధనస్సును చూడగలం. మరి ప్రతి నీటి బిందువు కాంతి 7 రంగుల్లోకి విడగొట్టినా, చూడండి అద్భుతమైన ప్రక్రియ. ఇక్కడ ప్రతి బిందువు ఏం చేస్తుంది? 7 రంగులుగా విడగొడుతుంది. పరిశీలకుడు తాను ఉన్న స్థానాన్ని బట్టి ఒక నీటి బిందువు నుండి వచ్చే రంగులలో ఏదో ఒక దాన్ని మాత్రమే చూడగలడు. అంటే ఒక నీటి బిందువు నుంచి వచ్చేటటువంటి అన్ని రంగుల్ని మనం చూడలేము. ఎందుకు? ఇంతకు ముందు చెప్పుకున్నాం, మొదటి వక్రీభవనంతో పోలిస్తే రెండవ వక్రీభవనంలో వాటి మధ్య కోణం పెరిగిపోతుంది. కోణం పెరుగుతుంది కాబట్టి అలా పెరుగుతూ వెళ్ళేసరికి చివరికి మన కంటికి ఏదో ఒక రంగు మాత్రమే కనిపిస్తుంది.
మిగిలిన రంగులన్నీ కనపడవు. మరి మనకి ఇంద్రధనస్సు 7 రంగులుగా కనిపిస్తుంది. మరి 7 రంగులు ఎట్లా వచ్చాయి? ఒక నీటి బిందువు నుంచి ఊదా రంగు కాంతిని ఒక పరిశీలకుని కంటిని చేరితే అదే నీటి బిందువు నుండి వచ్చే ఎరుపు రంగు కాంతి అతని కంటిని చేరదు. ఇక ఊదా రంగు చేరింది, ఎరుపు రంగు ఎటో దూరంగా వెళ్ళిపోయింది, కోణం పెరిగింది కాబట్టి. మరి పరిశీలకుడు ఎరుపు రంగుని కాంతిని చూడాలంటే ఆకాశంలో ఉన్న నీటి బిందువుల్లో ఎత్తులో ఉన్న వాటిని చూడాలి. అంటే మనం చూసినప్పుడు ఈ బిందువు నుంచి వచ్చేది ఊదా రంగు వస్తుంది, వాటికి కొంత ఎత్తులో ఉన్నటువంటి బిందువుల నుంచి ఎరుపు రంగు మనకు చేరుతుంది. ఈ విధంగా మనకు వివిధ నీటి బిందువుల నుంచి వచ్చిన కాంతి కిరణాలు చేరుతాయి. చూడండి, సూర్యకాంతి పుంజానికి నీటి బిందువుచే వెనకకు పంపబడిన కాంతికి మధ్య కోణం 42 డిగ్రీలు ఉన్నప్పుడే మనం ఎరుపు రంగు కనబడుతుంది. 42 డిగ్రీలు ఉంటే మనకు ఎరుపు రంగు కనిపిస్తుంది. 40 డిగ్రీలు ఉంటే మనకు ఊదా రంగు కనిపిస్తుంది. 40 డిగ్రీల నుండి 42 డిగ్రీల కోణంలో మిగిలిన రంగులన్నీ మనకు కనిపిస్తాయి. చూడండి పిల్లలు, ఇంద్రధనస్సు అనేది ద్విమితీయ చాపం కాదు, అది త్రిమితీయ శంకువు. ఇక్కడ చూడండి, ఇంద్రధనస్సు మనకు ఏర్పడినప్పుడు కేవలం మనం ఎదురుగా చూసినప్పుడు అది ద్విమితీయ చాపంగా కనిపిస్తుంది, కానీ అక్కడ అది నిజానికి ఒక శంకు, కోన్ అనమాట. 3 డైమెన్షన్ కోన్, మన ఐస్ క్రీమ్ లాంటిది అనమాట. చూడండి, ఎప్పుడైతే వర్షం పడుతున్నప్పుడు అనేక బిందువులు ఉంటాయి. చూడండి, అనేక నీటి బిందువులలో మనకు 42 డిగ్రీల కోణంతో చేసే బిందువుల వరుస అన్నీ ఉంటాయి కదా, వాటన్నిటి నుంచి ఎరుపు రంగును మన కంటికి చేరుతుంది. ఇక్కడ 3 వలయాలే చూపించారు, కానీ ప్రతి నీటి బిందువు కూడా ఒక ఎరుపు రంగుని ఇస్తుంది. ఈ లైన్లో ఉన్నటువంటివన్నీ కూడా మనకు ఎరుపు రంగుని ప్రసారం చేస్తాయి. అదేవిధంగా 40 కోణంతో ఉన్న అన్నీ కూడా ఊదా రంగుని ఇస్తాయి. సో ఈ విధంగా మనకు అది ఒక త్రిమితీయ శంకులాగా ఏర్పడుతుంది, కానీ మనం చూస్తున్నప్పుడు అది ఒక ద్విమితీయ చాపంలాగా కనిపిస్తుంది. ఇంత సైన్స్ మనకు అభివృద్ధి చెందింది. సహజంగా ఏర్పడినటువంటి ఆ ఇంద్రధనస్సులో జరిగినటువంటి మార్పులను మనం ఏ విధంగా ఏర్పడిందో అనేది తెలుసుకోగలిగాం. పిల్లలు, మనం ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నామో తెలుసుకుందాం. ఇంద్రధనస్సు ఏర్పడడానికి ముఖ్య కారణం, మొదటిగా సూర్యకాంతి కిరణాలు నీటి బిందువులో చేరినప్పుడు అక్కడ విక్షేపణ వక్రీభవనం చెందుతుంది. అంటే వక్రీభవనంతో పాటు విక్షేపణం చెందింది. అలా విక్షేపణం చెందినటువంటి కాంతి కిరణాలు రెండవ తలాన్ని చేరినప్పుడు, నీటి బిందువు యొక్క రెండవ తలాన్ని చేరినప్పుడు సంపూర్ణాంతర పరావర్తనం చెంది నీటి బిందువులోకే మల్లుతాయి. అలా మళ్ళీ మొదటి తలానికి చేరినప్పుడు మరల వక్రీభవనం చెంది ఏమవుతుంది అంటే, ప్రవేశించిన కాంతికి మరియు వెలువడిన కాంతి మధ్య కోణము 40 నుండి 42 డిగ్రీల మధ్యలో ఉన్నప్పుడు మనకు ఇంద్రధనస్సు అనేది ఏర్పడుతుంది. కాబట్టి పిల్లలు, ఇంద్రధనస్సు ఏర్పడడానికి ముఖ్యంగా నీటి బిందువులో జరిగే ఈ 3 విషయాలను మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. విక్షేపణ వక్రీభవనం చెందింది, సంపూర్ణాంతర పరావర్తనం చెందింది, అదేవిధంగా వక్రీభవనం చెందుతుంది. థ్యాంక్ యూ పిల్లలు. మరో ఆసక్తికరమైన పాఠ్యాంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి.